మనం కుమారి ఆంటీ వాళ్ళ భర్త దగ్గర ఉన్నాము. మరి ఆయన దగ్గర గూడా అసలు ఏంటి వాళ్ళ బిజినెస్ ఎలా నడుస్తుంది? ఆ వివరాలు ఒకసారి అడిగి చూద్దాము. ఎందుకంటే ఆంటీ హడావిడిగా ఆంటీని ఇప్పుడు మళ్ళీ వేరే దగ్గరికి తీసుకెళ్లారు. ముందు అంకుల్ మీరు ఆంటీని ఎక్కడికి తీసుకెళ్లారు మీ వైఫ్‌ని? ఎక్కడికి తీసుకెళ్ళదమ్మా? పంజాగుట్ట అంటే ఎటు ఏమన్నా బండి తీసుకొచ్చుకోవడానికెళ్లారా? లేకపోతే ఎటెళ్లారు? ఎప్పుడు? ఇప్పుడు. ఇంకెళ్ళదు, ఇక్కడే ఉంది కదా. ఇక్కడే ఉన్నారా? ఆ, ఇప్పుడు ఎవరు ఇద్దరు మీరు, మీ భార్య ఇద్దరు కలిసి ఎళ్లి బండి తీసుకొచ్చుకుంటారా? ఆ, పంజాగుట్టు కాదు, ఇక్కడ మాదాపూర్. నేనే వెళ్తా. నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటా, వెళ్ళి తెచ్చుకోమన్నారు. అసలు ఈ వీడియోలు వైరల్ అవ్వక ముందుకు మీ బిజినెస్ ఎలా ఉండింది అసలు మొత్తం అంతా కూడా రోజుకి ఆదాయం గానీ, ఎంతమందికి వంట వండడం ఇవన్నీ ఎలా ఉండేవి? ఆదాయం అంటే ఒకళ్ళ దగ్గర పని చేయకోకుండా మాకు మాకు సరిపడా వస్తుందమ్మా. మేము నలుగురం ఐదుగురం కష్టపడతాం ఇక్కడ. మా నలుగురు ఐదుగురికి కూలి పడుతుంది అంతే, అంత మించేం పడవు. ఆదాయాలు అనేవి అంత పెద్దగా ఉండవు. వాళ్ళు పెరిగిన రేట్లు అవి ఈ యూట్యూబుల్లో వాటిల్లో అట్టా ఇట్టా అని చెప్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. అంతా వాస్తవం కాదు. అంతా ఏదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మైండ్కి తగ్గట్టు పెట్టేస్తున్నారు. అంతా వాస్తవం కాదు. ఇప్పుడు అసలు వీడియోలు వైరల్ అయిన వెంటనే దాని తర్వాత అసలు బండి సీజ్ చేసే పరిస్థితికి వస్తుందని కూడా మీరు అనుకున్నారా? అది విన్న వెంటనే మీకు ఏమనిపించింది? మేము అనుకోలేదు. అంటే మొన్న ఆపారు సార్ వాళ్ళు. మొన్న నైట్ మాకు బండి తీసుకొచ్చుకునేప్పుడు చెప్పినా పోనీ మేము పెట్టేవాళ్ళం కాదు. అది కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బండి ఇచ్చేసారు, తెచ్చుకున్నాం. మామూలుగానే వెళ్ళాము. ఏంటంటే ఈ హైప్ చేయడం వల్ల వీళ్ళు యూట్యూబర్స్ కానీ ఎవరైనా కానీ అందరూ కొద్దిగా బాగా ట్రోలింగ్ చేయటం, వచ్చి వీడియోలు తీయటం వల్ల కొద్దిగా బాగా ట్రాఫిక్ ఎక్కువైంది. అప్పుడు ఏమనిపించింది? కోపం వచ్చిందా యూట్యూబర్ల మీద? లేకపోతే ఏమనిపించింది? బాధ అనిపించింది. ఇప్పుడు అంటే కోపం వచ్చిందా? వీళ్ళ వల్లే మాకు ఈ పరిస్థితి అనిపించిందా? లేకపోతే పర్లేదులే వీళ్ళ వల్లే ఫేమస్ అయ్యాం కదా అనిపించిందా? ఫేమస్ అయిందని ఉంది ఒక పక్క అయితే, బాధ కూడా ఒక పక్క అయింది. ఇప్పుడు ఫేమస్ కరెక్టే, కానీ మనం ఆ రేంజ్లో ఫేమస్ చేసే రేంజ్లో లేము కదా మేము రోడ్ సైడ్లో. మరి ఇప్పుడు చాలా మంది ఈ మధ్య కాలంలో మీరు చూస్తుంటారు కదా, మామూలుగా యూట్యూబ్లో టీవీల్లో చూస్తుంటారు. అందరూ ఫేమస్ అవుతారు, కానీ మీ బండే సీజ్ చేయడం వల్ల మీకేమన్నా వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయనిపించిందా? ఇంకా అవన్నీ మాకు అంత ఆలోచన రాలా. అందరిని పెట్టుకొని ఇచ్చారు, మమ్మల్ని ఆపారు. ఈ కారణాలు ఇదే కారణం చెప్తున్నారు సార్ వాళ్ళు అయితే. మామూలుగా అయితే బయట వార్తల్లో గానీ అక్కడిక్కడ ఏమొస్తుందంటే, అదే కుమారి ఆంటీ ఇంతకుముందు ఇట్లా మాకు జగన్ గారు ఇట్లా ఇల్లు ఇచ్చారు అని ఆ వ్యాఖ్యలు ఎప్పుడైతే చేశారో, ఆ మాటలు అన్నారో దాని తర్వాతే మీకు ఈ పరిస్థితి వచ్చిందని వార్తలు వచ్చాయి. మరి అవి నిజమేనా? ఎంతవరకు నిజం ఏంటి అనేది? లేదు అవి నిజాలు కాదు, అవి వాస్తవం కాదు. అవి ఏదో ఈ ఆంటీ బాగా సంపాదించేసింది ఇక్కడ కోట్లు అది ఇది అని అన్నారని, దాని గురించి నాకున్నది ఇది. ఈ జగన్ అన్న ఇచ్చిన ఇల్లు తప్పితే నా పేరున ఏమి లేదని ఆ మాట అందంతే ఆంటీ. ఆ మాటకి ఇట్లా ట్రోల్ చేస్తున్నారు అంతే. అంటే చెప్పిన మాటలు అంతకుముందు ఏదో 2 లివర్లకి 1000 రూపాయలు అని అన్నది చూసారా? అది ట్రోల్ చేశారు. దానివల్లే ఇంత పబ్లిక్లో వస్తుంది. పబ్లిక్ అని కాదు, ముందల ఈ యూట్యూబర్స్ వీళ్ళందరూ వాళ్ళ ఉపయోగం వాళ్ళకి ఉంటుంది కదా. వాళ్ళకి హైప్ చేయడం వల్ల ఆ హైప్లో కదా వాళ్ళకి ఇస్తుందని వాళ్ళు వస్తున్నారు దానివల్ల. సరే, ఇప్పుడు మొత్తానికి మీ బిజినెస్ చూసుకుంటే మీ దగ్గర మొత్తం ఎవరైనా పని చేస్తారా? మొత్తం ఎంతమంది పని చేస్తారు రోజు ఈ వంటలన్నీ? నలుగురం అన్న. ఎవరెవరు? అంటే మేము ఆంటీ ఇద్దరం చేసుకుంటాం, మా పిల్లలు సాయం చేస్తారు. ఇంకొక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ కూడా మాకు సాయం. అంటే వాళ్ళని పనికి పెట్టుకున్నాం మేము, రూము గేము ఇచ్చి వాళ్ళకి 25,000 ఇస్తాం. ఆమెనేమో మా అన్నయ్య వదిన, మా అన్నయ్య వచ్చారు రీసెంట్గా. వాళ్ళు కూడా మాకు తోడు ఉంటారు పొద్దున్నే. మొత్తం రోజుకి ఎంతమందికి మీకు వంట వండుకొని వెళ్ళేవాళ్ళు? అది మొత్తం అయిపోయేదో వచ్చేసరికి, లేకపోతే ఎలా ఉండేది? మేము జస్ట్ ఇక్కడ నుంచి 12-12:30కి వెళ్తామమ్మా అక్కడికి. 2-2:30 కల్లా అయిపోతాయి మేము. అంత ఫాస్ట్గా ఇస్తాను. నేను ఒక పక్క సర్వ్ చేస్తాను, ఆంటీ ఒక పక్కన సర్వ్ చేస్తాను. మళ్ళీ మీ బండి ఎప్పుడు తీసుకొచ్చుకుంటారు? మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీ బిజినెస్? అంటే సాయంత్రం వెళ్ళాలి స్టేషన్కి వెళ్ళి, అక్కడ అడిగితే ఇస్తా అన్నారు. తీసుకుని రేపు ఆగి ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మరి తర్వాత ఎలా ఉండబోతుంది ఈసారి? మళ్ళీ దీని తర్వాత ఎవరికన్నా ఇంటర్వ్యూ, మొన్న అడిగితేనే మీ బాబు వద్దక్క ఇంటర్వ్యూలు ఇవ్వమేమో అని చెప్పేసారు. మళ్ళీ ఈసారి ఎవరన్నా వస్తే ఇంటర్వ్యూలు ఇస్తారా ఇరా అక్కడికి? ఇంకేం లేదమ్మా, ఎవరికి వద్దనిపించింది. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ వల్ల ముందల ఎవరు వద్దనుకోరు. ఫేమస్ అవుతుంటే ఎవరు వద్దనుకోరు. కానీ
మన విలువ కూడా అక్కడ అంత సపోర్ట్ లేదు కాబట్టి మనకి మనం కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి. కానీ ఇప్పుడు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి గారే మీకు అందరికీ కూడా సపోర్ట్ చేసి మీ బండిని మీరు తెచ్చుకోవచ్చు, మీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పారు కదా! మరి అప్పుడు మీకేమనిపించింది? సపోర్ట్ లేదు, ఒక సామాన్యులకి ఇట్లా సీఎం స్పందిస్తారా అని అనుకున్నారా? అసలు ఏమనిపించింది? ఎగ్జాక్ట్లీగా అనుకోలేదు, కానీ రేవంత్ రెడ్డి సార్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు. చాలా తొందరగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అసలు మీకు ముఖ్యంగా ఒక చివరి మాటగా తెలుసుకుందామంటే, అసలు మీరు హైదరాబాద్ వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది? మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్నేళ్ళు అవుతుంది? మేము వచ్చి 2011లో వచ్చామమ్మా. 2011లోనే స్టార్ట్ చేసాం ఇది. బిజినెస్ పెట్టాలనే ఆలోచన 2011లో వచ్చారు కదా! వచ్చిన తర్వాత ఈ ఆలోచన ఎవరిది? మీద మీ భార్య? ఆటో తోలేవాడిని అప్పుడు. మా ఇంటి పక్క మా ఆటో తోలేటప్పుడు అక్కడ ఎన్ఆర్బిట్ మాల్ ముందలే షాపులు ఉండేవి. అక్కడ రంగమ్మ గారు అని ఉండేది ఆమె ఆటో ఎక్కించుకుని తిరిగేవాడిని నేను. టీ స్టాల్ ఉండేది వాళ్ళకి. ఆమె ఖాళీ ఉంది పెట్టుకుంటానంటే పెట్టుకొని సలహా ఇచ్చింది. అప్పుడు దాన్ని ఫాలో అయ్యి మేము ఆంటీని అడిగితే ఆంటీ ఏమో కాదు, మీ బాబుని కూడా కొట్టారంట కదా, ఎందుకు? మీరు దాని గురించి ఎవరు కొట్టారు? కొడతాం కాదు, తొయ్యటం, అది కొట్టేది కాదు, తొయ్యటం అదేం లేదు. కాకపోతే ఏంటంటే ఆ మూమెంట్లో అట్లా అయిపోయింది. అయిపోయింది.